హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. మన రివ్యూ చూసే ముందు మన సినిమా గురించి సంబంధించిన అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఇన్స్టా ఐడి సిద్ధు యువన్ అనే ఇన్స్టా ఐడి ఉంటుంది. ఆ ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఇప్పుడు అప్డేట్స్ రాకపోవచ్చు, ఇన్ ఫ్యూచర్ చాలా అప్డేట్స్ వస్తాయి. అండ్ ఈ సినిమా గురించి 3 విషయాలు మీకు చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి కథ మాత్రమే బలం ఉంటుంది. కథ కోసమే నేను ఈ సినిమా చేస్తున్నాను. అండ్ పెద్ద సినిమాకి సంబంధించిన కథని కొంతవరకు మీకు అందిస్తున్నాను. అది అందించిన కథ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నాకే తెలియదు. అండ్ సెకండ్ వచ్చేసి ఇది లో బడ్జెట్ ఫిలిం అండి. మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ అలా పెట్టుకోవద్దు, ఎందుకంటే లో బడ్జెట్లో తీస్తాను. ఎందుకంటే కథ ముఖ్యం, కథ మీ వరకు చేరాలనేది నా ఉద్దేశం. అండ్ థర్డ్ వచ్చేసి ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేయాలని, ఎందుకంటే నాకున్న బడ్జెట్లో నేను మంచి కథని మీకు ఎలా అందించాలనేదే నా ఉద్దేశం అనమాట. సో ఈ 3 దృష్టిలో పెట్టుకొని నా ఐడిని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యి చూసేసరికి మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే రేంజ్లో అవుట్పుట్ మాత్రం నేను ఇవ్వగలుగుతాను. అది మాత్రం నాకు డ్యామ్ షూర్ గ్యారంటీ అనమాట. సో ఇక రివ్యూస్లోకి వెళ్ళిపోతే, ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటికి వచ్చేసి బ్యాడ్ బాయ్ కార్తిక్. ఇది వచ్చేసి నాట్ గుడ్ అండి, అస్సలు బాగాలేదు ఈ ఫిలిం. అవుట్డేటెడ్ స్టోరీ, మేకింగ్ కానీ అక్కడ వచ్చే కథలో నరేషన్ కానీ అంతా అసలు ఏది కూడా బాగాలేదన్నమాట. ఒకవేళ టైం ఉంది చూస్తానంటే మాత్రం ఇష్టం గైస్, నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి దురంధర్ ద రివెంజ్. ఇది ఎక్సలెంట్ ఫిలిం. మీరు ఆల్రెడీ దురంధర్ 1 చూసుంటే మీరు దురంధర్ 2 కన్ఫర్మ్గా చూడండి. దానికంటే ఒక 2-3 రేట్లు ఎక్కువనే ఉంటుంది ఈ ఫిలిము. బీజిఎమ్స్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ప్రతి సీన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు కూడా మీకు ఫిలిం లెంత్ ఉన్నా కానీ మనకు ఎక్కడ కూడా ఆ ఫీల్ అయితే రాదన్నమాట. ఖచ్చితంగా 1000% ఇది న్యాయం చేస్తుంది ఈ ఫిలిం. మీరు ఈ ఫిలిం తప్పకుండా చూడండి, టైం లేకున్నా సరే టైం తీసుకొని ఈ ఫిలిం చూడండి. నెక్స్ట్ వచ్చేసి మెన్షన్ హౌస్ మల్లేష్. ఇది వచ్చేసి గుడ్ కామెడీ ఫిలిం అండి. యాక్చువల్గా ఇది ఫ్యామిలీతో కలిసి చూడొద్దు, ఎందుకంటే అది పిల్లలతో కలిసి చూసే సినిమా అయితే కాదు, అండ్ పెద్దవాళ్ళతో కలిసి కూడా చూసే సినిమా అయితే కాదు. కామెడీ ఉన్నప్పటికీ ఇండివిజువల్గా చూడండి. ఈ ఫిలిం అయితే కొంతవరకు బాగా అనిపించింది, బట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అంత పెద్ద నాకు అంత కనెక్షన్ అయితే అవి అనిపించలేదు. బట్ ఎవ్రీ క్యారెక్టర్ రోల్ మాత్రం బాగా చేశారు. నాకైతే టైం పాస్ కాకపోతే ఒకసారి చూడొచ్చు, టైం పాస్కి ఎలా అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ ఎక్స్. ఇది వచ్చేసి ఒక కీ పాయింట్ ఉంది, న్యూక్లియర్ బాంబు సంబంధించిన ఒక మంచి సీన్ని చూపిస్తారు మనకి ఇంట్రెస్టింగ్గా. సో దానిలోకి వెళ్ళిపోయిన తర్వాత లోపల జరిగే సంఘటనలే చూపిస్తారు తప్పించేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడైతే మన ఇండియా ప్లస్ న్యూక్లియర్ ప్లస్ వేరే కంట్రీస్తో ఇలా ఉన్న సంబంధాలు ఏవి కూడా మనకు అంత పెద్దగా చూపించకపోయేసరికి స్టోరీలో రియాలిటీ అనేది మిస్ అయింది. సో నాకైతే పెద్దగా అంత కనెక్షన్ అయితే అనిపించలేదు. చూస్తుంటే ఏదో చూస్తున్నామా గడిచిపోతుంది అన్నట్టే ఉంది అన్నమాట ఈ ఫిలిము. సో నాకైతే పెద్దగా కనెక్ట్ అవ్వలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తుంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి తిమ్మరాజుపల్లి టీవీ. ఇది వచ్చేసి మంచి గుడ్ ఫిలిము, మంచి యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. బట్ కాకపోతే కథ యొక్క మెయిన్ కోర్ ఉంటుంది కదా, అది వచ్చేసి అవుట్డేటెడ్ ఎమోషన్. అది ఎమోషన్ అనేది 90s వెళ్ళిపోయింది. ఆ ఎమోషన్ తీసుకొచ్చి ప్రజెంట్లో చూపించేసరికి వాళ్ళు ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నా మనకు ఫీల్ క్యారీ కాదనమాట. ఏదైనా హ్యూమన్ సంబంధించిన ఎమోషన్ తీసుకుంటే బాగా కనెక్ట్ అయ్యేది ఆ 90sలో కూడా, కానీ కాకపోతే ఈ ఎమోషన్ తీసుకోవడం అనేది అంతగా అనిపించలేదు. బట్ స్క్రీన్ ప్లే కానీ, యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ కానీ, మేకింగ్ కానీ, కెమెరా మూమెంట్స్ కానీ అన్ని కూడా బాగానే ఉన్నాయి. సో ఒకసారి అట్లా వాచ్ చేయండి గైస్, ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టానికైనా మనం రెస్పెక్ట్ చేయాలన్న ఫీల్ మాత్రం నాకు కలిగిందనమాట. సో టైం ఉంటే ఒకసారి అట్లా చూడండి గైస్, టైం పాస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి తెరచాప. ఇది వచ్చేసి నాట్ గుడ్ అండి. నేను ఒక 30 minutes చూశాను, నాకైతే పెద్దగా అయితే ఫిలిం నచ్చలేదు. 30 minutes సింగిల్ లొకేషన్స్లోనే 3 సాంగ్స్ గడిచిపోయాయి, 2-3 ఫైట్స్ గడిచిపోయాయి. ఎందుకు ఆ లొకేషన్లో అక్కడే తీయాలని ఏమున్నది అన్న ఫీల్ మాత్రం నాకు కలిగింది. అస్సలు బాగాలేదండి. ఎడిటింగ్ బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు, డైలాగ్స్ అంత పెద్ద కనెక్షన్ అంత ఏమనిపించలేదు. సో ఒకవేళ టైం ఉంది మీరు చూసినట్టు మాత్రం ఇష్టంగా, నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి కాళిదాసు 2. ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, డ్రామా. మనకి ఎలాంటి ఒక ఫిలిం కావాలి ఈ వారంలో అనిపిస్తుంది కదా, అది పక్క ఇలాంటి ఫిలిం అనమాట. బట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కొంచెం ఎండింగ్ అనేది మీరు కొంచెం బేర్ చేసుకోండి, భరించండి. అది తప్పిచేస్తే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడైనా స్కిప్ చేయకుండా మంచి ఎంగేజ్ చేస్తూ తీసుకెళ్తుంది అనమాట ఈ ఫిలిం. ఇష్టమైన జోనర్ కాబట్టి టైం తీసుకుని మరి ఈ ఫిలిం చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్. ఇది వచ్చేసి ఒక వెబ్ సిరీస్ అండి. 7 episodes ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 30-35 minutes అలా ఉంటుంది. మీకు ఫస్ట్ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు కూడా మంచి ఎంగేజింగ్తో వెళ్తుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మంచి తీసుకెళ్తుంటారు. ప్రతి క్యారెక్టర్ కూడా మంచి కీ రోల్ ప్లే చేశారు. ఫస్ట్లోనే మీకు సస్పెన్స్ చూపిస్తారు, ఆ సస్పెన్స్ ప్రీ క్లైమాక్స్లో రివీల్ చేసి క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళి మంచి ఎండింగ్ ఇస్తారనమాట. ప్రతి క్యారెక్టర్కి ఒక చిన్న ఎమోషన్స్ కూడా చూపిస్తారు. బాగా అనిపించింది నాకు ఈ వెబ్ సిరీస్. బట్ వెబ్ సిరీస్ అంటేనే స్లోగా ఉంటుంది కదా, ఆ దృష్టిలో పెట్టుకొని మీరు చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి దురంధర్, అస్సలు మిస్ అవ్వద్దు, టైం లేకున్నా సరే టైం తీసుకొని చూడండి. నెక్స్ట్ వచ్చేసి కాళిదాస్ 2. మనకి ఇష్టమైన బెస్ట్ జోనర్ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, డ్రామా. అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఫిలిం కూడా, తప్పకుండా ఈ ఫిలిం చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టైం ఉంది, ఇంకా బోర్ కొడుతుందంటే మాత్రం ఎగ్జామ్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. 30 minutes నుంచి 35 minutes ఒక ఈచ్ ఎపిసోడ్ ఉంటుంది. మంచి వెబ్ సిరీస్, తప్పకుండా ఈ వెబ్ సిరీస్ కూడా కవర్ చేయండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కనెక్ట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.